అమ్మ మీ పేరు? హలో, భాగ్యమ్మ, రాజాపురం భాగ్యమ్మ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి వచ్చినాం. అంటే ఇక్కడ ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైం అయ్యా. ఎట్లా అనిపిస్తుంది అమ్మ? బాగా అనిపిస్తుంది. నాకు కాలు ప్యాచర్ అయింది. దేవుడికి దండం పెట్టుకొని మళ్ళా వద్దామని మొక్కుకుంటాను. దేవుడు బాగా కరుణించాలని మొక్కుతున్నా. మళ్ళీ వస్తా, నడుచుకుంటా మళ్ళీ రావాలి కదా. ఇప్పుడు మెట్లు ఎక్కొచ్చిన దేవుడి కాడికి రావాలన్న భక్తితో పాటు రావాలి దేవుడి దగ్గరికి. ఎక్కొచ్చా, కాలు ఇరిగింది, ఇరిగితే రాడ్డేశారు, అయినా ఎక్కొచ్చా. దేవుడి ప్రీతితో దేవుడిని చూడాలి, దర్శనం చేసుకోవాలి. అంతే దేవుడు మంచిగా కరుణించాలి. బాలరుగ్రం స్వామి మళ్ళా రావాలని మొక్కుతున్నాం. ఎట్లా అనిపిస్తుంది మరి మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపించింది దేవుడిని చూడంగానే. చాలా సంతోషం. మళ్ళీ నేను రావాలని మొక్కుకున్నాను. మా అందరం వచ్చినాం అన్నమాట. అందరిది ఖమ్మం. మాది ఖమ్మమేనండి. నా పేరు ఉమాదేవి, మనుగురు ఉమాదేవి. మేము చూడాలనుకొని అక్కడి నుంచి వచ్చినామండి. మాకు మంచి జరిగితే మళ్ళీ రావాలని మొక్కుకున్నాండి. ముది మనవాడు పుట్టాలి, ముది మనవాడు పుడితే మళ్ళీ వచ్చిపోతా. అమ్మాయికి ఉద్యోగం రావాలి, ముది మనవాడు కావాలి. తప్పకుండా మళ్ళీ ఇక్కడికి వస్తామని మొక్కుకుంటానండి. థ్యాంక్స్ అండి. మాది ఖమ్మం, రాజ్యలక్ష్మి. మూడోసారి అండి రావటం నేను. అవునండి. వీళ్ళందరినీ మీరే తీసుకొచ్చిన? అవునండి, ఆయన చెప్పిన తీసుకొచ్చాను. ఫస్ట్ టైం చాలా బాధగా వచ్చాంలేండి. ఇట్లా మూడోసారి డెవలప్ అయిందండి, చాలా డెవలప్ అయింది. చూసిన డెవలప్ బాగా అయిందండి. మేము కూడా ఒక కోరిక అయినాక పొంగలు పెగుతానని మొక్కున్నా. తీసుకొని వస్తా, కోరిక తీరవాలి. తీరినాక అప్పుడు వస్తాం. మా మనవరాలను తీసుకొని వస్తా. పొంగల్ చేత దేవుడు దయ్య, నరసింహ స్వామి దయ్య. అదండి. ప్రియాంక, నేను న్యూజిలాండ్ నుంచి వచ్చిన, ఆమె యుఎస్ఏ నుంచి వచ్చింది. చాలా మంది చెప్తుంటే విన్నాము దీని గురించి. యూట్యూబ్ లో చూసినాను, చాలా టీవీ ఛానల్స్ లో. అయితే ఏమో మన హెల్త్ బాగుండదు, కొంచెము మంచిగా జరగాలి, హెల్త్ బాగుండాలని చాలా మంది చెప్తే ఖచ్చితంగా చూడాలి అని చెప్పేసి దేవుడిని హైదరాబాద్ నుంచి వస్తున్నాం ప్రస్తుతానికి. హైదరాబాద్ లో ఎల్బీ నగర్ ఫస్ట్ టైం వస్తున్నా నేను. అంత బాగుంది, చాలా బాగుంది. కాకపోతే ఫెసిలిటీస్ ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే ఇంకా బెటర్. అంటే ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్, మేబీ నెక్స్ట్ టైం ఇంకా మంచిగా ఉంటుండొచ్చు. కానీ ఒకటి బాగా ఇబ్బంది అనిపించింది, బస్ రూట్ లేదు కదా. రోడ్స్ ఎక్స్టెండ్ చేసి బస్సెస్ పెడితే ఇంకా బాగుంటది. నేను ఇదే ఫస్ట్ టైం అండి రావడం. ఇదే ఫస్ట్ టైం. విని అందరు చెప్తుంటే విని బాగుందంటే ఇక వీళ్ళందరినీ ఫోర్స్ చేసి తీసుకొచ్చాను నేనే. ఓకే, థ్యాంక్ యూ. మేడం మీ పేరు? హాయ్ అండి, రింకీ. నేను హైదరాబాద్ ఎల్బీ నగర్ సైడ్. మేమిద్దరం సిస్టర్స్. యా, ఇప్పుడు ప్రెసెంట్ యుఎస్ లో ఉంటున్నాను. నాకు మా సిస్టర్ చెప్పింది. నేను కూడా ఫస్ట్ టైం రావడము. బాగుంది, చాలా బాగుంది, పీస్ఫుల్ ఉంది. వేరే టెంపుల్స్ లాగా కమర్షియల్ అట్లేం లేదు. ఫెసిలిటీస్ కూడా అన్ని బాగున్నాయి. కాకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఒక్కటి కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంటది. అట్లా కాదు, వచ్చినాను. కాకపోతే మా అక్క తీసుకొచ్చింది. ఎలాగో వచ్చినాం కదా, మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ వస్తుందో రాదో అని తీసుకొని వచ్చినారు. కోరికలు అయితే కోరుకున్నాను, తీరితే మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాను. నా పేరు ఇందు అండి. మేము కోదాడ నుంచి వచ్చాము. ఇది దాదాపు 10 times అయింది మేము వచ్చి కూడా. అంటే అలా ఏం లేదు, అంటే ఇంకో దగ్గర కూడాను. ఇంకా అదే విధంగా దర్శనం చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. అంటే ఈవెన్ కొంచెం ఏమన్నా ప్రాబ్లమ్స్ పరంగా కానీ ఏమన్నా ఏమంటారు ఇబ్బందిగా అనిపిస్తుంటే దేవుడి దర్శనం చేస్తే మంచిగా అనిపిస్తుంది కదా. సో ఆ పర్పస్ మీద ప్లస్ అంటే ఫస్ట్ లో దేవుడి దర్శనం 3 times 4 times చేసుకున్న వెంటనే మంచి జరుగుతుంది అనేసి అన్నారు కదా. సో ఆ పర్పస్ మీద కూడా వచ్చామన్నమాట. అంటే ఫస్ట్ లో చాలా మంది వచ్చారు కదా ఇక్కడికి, సో చూద్దాం దర్శనం చేసుకుందాం అని వచ్చాం. ఇంతకు ముందన్నంత రష్ లేదు ఇప్పుడు, మరి ఎందుకు తెలియదు. బట్ కాకపోతే ఇంతకు ముందు అంత రష్ అయితే లేదు. అప్పట్లో అయితే చాలా మంది వచ్చారు. చాలా మంది కూడా వాళ్ళు అనుకున్న కోరికలు కూడా తీరాయని చెప్పారు. కానీ ఇప్పుడు మరి తెలియదు, ఇంత రష్ అయితే లేదు. మా కోరికలు అంటే ఏమో, అంటే పెద్ద ఏమో తెలియదు అలా అని కాదు. కానీ
రావడం వల్ల మంచిగా అనిపించింది అంతే. ప్లస్ అయితే ఇప్పుడు ఇంతకు ముందు బస్సు ఉండేది కానీ ఇప్పుడు బస్సు ఒకటి లేదు. గవర్నమెంట్ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత కూడా ఇక్కడికి బస్సు వేయలేదు ఎందుకో ఈసారి. బస్సు ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. ఫ్రీ బస్ చేసిన తర్వాత బస్సు ఇక్కడికి రావట్లేదు, బస్సు సపరేట్ గా రావట్లేదు. ఇంతకు ముందు సపరేట్ గా వచ్చేది బస్సు కానీ ఇప్పుడు రావట్లేదు సపరేట్ గా. అక్కడ రోడ్ మీదనే ఆగేసి వెళ్తుంది. బట్ అక్కడ నుంచి ఇక్కడ కొంచెం లాంగ్ డిస్టెన్స్ దూరమే ఉంటుంది. సో బస్ ఎలాగా పెట్టారు కదా ఇంతకు ముందు. సో ఇప్పుడు ఫ్రీ బస్ అయినప్పుడు ఇంకొంచెం ఇక్కడ దాకా వచ్చి ఉంటే బాగుండేది అని నా ఫీలింగ్. నా పేరు పద్మ. కోదాడ నుంచే వచ్చిన. ఇప్పుడు బాగానే రాబట్టి 15 నెలలు వారాలు అవుతుంది. అప్పుడప్పుడు అయితే ఇంట్లో బాధలు కొద్దిగా చికాకులు అలాంటివి ఉంటుంటే వస్తున్నాం. కొద్దిగా తీరుతున్నాయి కానీ ఇంకా వేరే అయితే మనకేం తీరలే. కొద్దిగా చికాకులు అన్నది పోతున్నాయి. ఇంకా అదే ఇంకా మా చికాకులు ఉన్నప్పుడల్లా వస్తూనే ఉన్నాం. ఇంకా పోవాలి కదా, ఇంకా కొన్ని దగ్గాలని ఆ దేవుడితోటి కాడికి వస్తున్నాం. రాజు. ఎక్కడి నుంచి వస్తున్నారు స్వామి? కరీంనగర్. ఎన్నోసారి రావడం? ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది రావడం? ఫస్ట్ టైం చాలా బాగున్నది, నమ్మినట్టున్నది అంతే. అవునా? అంటే మీరు కొత్త ఫీలింగ్ వస్తుంది అంతే. కొత్త ఫీలింగ్ వస్తుంది అట్లా. మరి ఇక్కడ డెవలప్మెంట్ చూసి మీకు ఎట్లా అనిపిస్తుంది? ఓకే, బెటర్. అన్నిటితో పోలిస్తే ఇది బెటర్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. అట్లా ఫస్ట్ టైం కదా మీరు, మరి ఫీలింగ్ ఎట్లా ఉంది మీరు దేవుని? చాలా బాగున్నది అని చెప్తున్నా కదా. భయం అవుతుంది అంతే, ఏం లే. అట్లుంది. ఓకే ఓకే. మేడం మీ పేరు? స్వాతి. ఎక్కడి నుంచి వస్తున్నారు? హుజరాబాద్ నుంచి వచ్చిన. ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు? చాలా సంతోషంగా అనిపించింది, మంచిగా అనిపిస్తుంది. నాకంత కొంచెం బాగా లేకుండే కానీ ఇక్కడికి వచ్చినాక మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు మంచి అనిపిస్తుంది. తగ్గింది కూడా నొప్పి కూడా మంచి అనిపిస్తుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది. రాహుల్. ఎక్కడి నుంచి వచ్చారు? నగరికల్ నుంచి. ఎట్లా అనిపిస్తుంది మీకు రావడం? ఇది సెకండ్ టైం అండి. డెవలప్మెంట్ అయితే లైక్ ఫాస్ట్ గానే అవుతుంది. అప్పటికి ఫస్ట్ లో అసలు ఏం లేకుండే కానీ ఇప్పుడు ఆలయ నిర్మాణానికి కొంచెం ఫాస్ట్ గానే వేస్తున్నారు. అంటే మీకు ఇక్కడ రావడానికి కారణం ఏంటి? అసలు ఎట్లా రావాలనిపించింది మీకు? లైక్ వెలిసింది అన్నారు కదా, పేరెంట్స్ ఫస్ట్ మాకు కూడా తెలియదు. పేరెంట్స్ తీసుకొచ్చారు ఫస్ట్. లైక్ తర్వాత మా వదినకు కూడా నమ్మకం వచ్చిండే, లైక్ వీసా కోసం వచ్చింది, వీసా అప్రూవల్ కోసం అని చెప్పి దండం పెట్టుకున్నది, మొక్కు తీర్చుకోవడానికి వచ్చింది. అందుకే సెకండ్ టైం వచ్చాం. అయింది వీసా అప్రూవ్ అయింది. మా వదినకి లైక్ మొక్కు ఉండే, మొక్కు తీరడానికి వచ్చినాం. మేడం మీ పేరు? మేఘనా. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. అంటే మీ ఇక్కడ ఎన్నోసార్లు రావడం? ఈ సెకండ్ టైం. అంటే మీరు రావడానికి కారణం ఏంటి? అంటే ఒక కోరిక కోరుకున్నా నెరవేరింది, దర్శించుకుందామని వచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు? చాలా బాగుంది. ఇంకా డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు కాబట్టి ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అంటే మీరు ఇంకా మళ్ళీ రావాలని ఉన్నారా మీరు? మళ్ళీ పక్కా వస్తారు. డెవలప్ అయినాక మొత్తం అయినాక మళ్ళీ వస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు? మదిర. అంటే మీరు ఇక్కడ రావడం రెండోసారి. ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు ఇక్కడ రావడం? మంచిగా అనిపిస్తుంది. అంటే మీరు ఇక్కడ రావడానికి కారణం ఏంటి? అసలు ఎట్లా వచ్చారు మీరు? అంటే ఇట్లా అన్ని ఊర్లలో, అంటే మా ఊర్లో కూడా అందరూ అనుకుంటుంటే మనం కూడా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఓకే. అంటే ఫస్ట్ టైం మీకు వచ్చినప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు సెకండ్ టైం ఎట్లా ఉంది? అంటే నా పరంగా అయితే గుడే. మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. పెద్దగా అంతే అబ్జర్వ్ చేయలేదు కానీ ఇక స్వామి ఉంటది కదా. ఓకే. అంటే మన కోరికలు కోరుకున్నారా? ప్రత్యేకంగా ఏం కోరుకోలేదు. అయితే ఎంత తక్కువ టైంలో బాగా డెవలప్మెంట్ జనాల్లో తెలిసింది అనేసరికి కొంచెం ఉంటది కదా మనకి. జనాలు ఎట్లున్నారు మరి ఇంతకు ముందుకి ఇప్పటికి? మేము ఆ రోజు నైట్ టైం వచ్చినాం, సేమ్ ఇట్లా ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మధుర.
ఖమ్మం డిస్ట్రిక్ట్. ఖమ్మం మీరు ఎన్నోసారి అన్న మీరు రావడం? ఇది ఫస్ట్ సారి. ఫస్ట్ టైం ఎట్లా అనిపిస్తుందో చూడడం? మంచిగా ఉంది. ఇప్పుడు అంతా వాళ్ళందరూ వాళ్ళు వీళ్ళు చెప్తుంది దాన్ని బట్టి మనం వచ్చాం. అది ఓకే. అంటే మీరు రావడానికి కారణం ఎట్లా అంటే అందరూ అక్కడ ఈ తీరుతున్నాయని కోరికలు అంటున్నారని మనం కూడా ఫస్ట్ సారి వచ్చాం. అది ఒకసారి చూద్దాం అన్నట్టు. రవికుమార్ మదర్ నుంచి వచ్చాము. మదర్ నుంచి అందరు కలిసి వచ్చాము ఫ్రెండ్స్. అయితే ఇదేంటో దీనికంటే ముందు కూడా 2-3 చెప్పారు ఏదో ఎర్రవరంలో ఏదైనా కోరుకుంటే పోతుంది అని ప్రాచుర్యం ఎక్కువ ఉందని. షార్ట్ పీరియడ్ లోనే దీనికి ఎక్కువ ఇమేజ్ వచ్చినట్టయితే ఉంది. అయితే వచ్చినప్పుడు మేము వాళ్ళు చెప్పిన దానికి ఒక 3 విగ్రహాలు ఉంటాయి, 3 పక్కనే ఉంటాయి అన్నారు. కానీ ఇప్పుడు విజిబిలిటీ మాత్రం అట్లా లేదు. మరి అంతకుముందు స్టార్టింగ్ లో ఏమన్నా ఉండేదేమో తెలియదు కానీ ఇప్పుడైతే అంత లేదు. నేను కూడా ఫస్ట్ టైం ఇప్పుడు. అంటే మీకు ఇంతకు ముందు చెప్పిన ఎట్లా వాళ్ళు ఏం చెప్పారు అంటే క్లియర్ గా 3 విగ్రహాలు ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి అన్నారు. కానీ అక్కడ విగ్రహాలను ఫైండ్ అవుట్ చేసే పరిస్థితులు లేవు. మరి అంటే వెనకాల ఏదో కన్స్ట్రక్షన్ నడుస్తుంది, ప్లస్ దాన్ని మరి ముందు పటాలు అవి ఉండటం వల్ల ఏమో కానీ దాన్ని మళ్ళీ మా ఫ్రెండ్ అక్కడ ఉందిరా అనేసి దగ్గర పోయి చూపెడితేనే ఏమన్నా అర్థమైంది. అంటే దగ్గర నుంచి అక్కడ ఉంది అని ఐడెంటిఫై చేస్తేనే చేయగలుగుతున్నాం కానీ ఫ్రీగా అయితే చూసినట్టుగా కనిపించలేదు. ఎక్కడ పర్టికులర్ గా విగ్రహం అక్కడ ఉంది, మరి నెక్స్ట్ సెకండ్ థర్డ్ అనేది కూడా వాళ్ళు అనుకున్న బాగా విగ్రహం అట్లా చెప్తేనే తెలుస్తుంది.